హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దానికోసం ఏంటంటే 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దీని టోటల్ లెంత్ వచ్చేసరికి 44 ఇంచెస్. ముందుగా 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్డ్ సైడ్ ఏమో మన వైపు ఉండాలి. 2 ఇంచెస్ ఏమో బెల్ట్ కోసం, అంటే ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం మార్క్ చేస్తున్నా. అలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా అయితే లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి ఈ బెల్ట్ దగ్గర నుంచి కిందకి 39 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా 39 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుందాం. అండ్ కింద మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్కి నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. మనం స్టిచ్ చేసేసరికి 1.5 ఇంచ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి హిప్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ బెల్ట్ దగ్గర నాకు హిప్ రౌండ్ వచ్చేసరికి 40 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 10 ఇంచెస్ వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో 12 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే కిస్తా అంటే క్రాచ్ లెంత్ అంటారు కదా, అది కూడా మన హిప్ రౌండ్ ఎంత అయితే ఉందో అంత తీసుకోవచ్చు, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. క్రాచ్ లెంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ విత్ 2.5 ఇంచెస్ తీసుకుని కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. అండ్ కింద వచ్చేసరికి మనం ఇష్టం, మీకు ఎంత విత్ అయితే కావాలో అంత విత్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 9 ఇంచెస్ 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగా కర్వ్ షేప్ వచ్చేలాగా ఆ విత్ నుంచి కింద వైపు లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇలా కర్వ్ వచ్చే షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఇక్కడ బెల్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకుందాం. అలాగే కింద సైడ్ మనం ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకోవాలో అక్కడ వరకు టక్స్ అయితే ఇచ్చుకుందాం. ఇప్పుడు ఈ మిడిల్లో అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేస్తున్నాను. రైట్ సైడ్ అనేది లోపల ఉండాలి. అంటే రైట్ సైడ్ పైన పెట్టి ఇలా కిస్తా అనేది స్టిచ్ వేసుకోవాలి. లోపల అనేది రైట్ సైడ్ అన్నమాట, పైన పెట్టుకొని కిస్తా అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కిస్తా రౌండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి చిరగకుండా ఉంటుంది.
అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులు స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి మధ్యలో పట్టుకుంటే మనకి 2 లెగ్స్ అనేది సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ 2 లెగ్స్ జాయిన్ చేసేలాగా దీన్ని స్టిచ్ వేసుకోవాలి. ముందైతే కింద ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్. మనం టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా ఎక్కడి వరకు అనేది, అక్కడికి ఫోల్డ్ చేసుకుని ముందుగా చిన్నగా ఫోల్డ్ చేసి మనం మార్క్ చేసుకున్నంత విత్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేసుకుందాం. సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా ఇంకో లెగ్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు సెంటర్లో ఇది ఉంది కదా లెగ్ అనేది, ఈ 2 లెగ్స్ జాయింట్ అయ్యేలాగా స్టిచ్ వేసుకోవాలి. కింద నుంచి ఫస్ట్ ఒక లెగ్ కింద నుంచి స్టార్ట్ చేసి ఇంకొక సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ సెంటర్లో రెండు కరెక్ట్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు దానిపైన స్టిచ్ వేయాలి. అలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టుకోవడానికి పైన స్టిచ్ వేద్దాం. బెల్ట్కి 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా దానికోసం
ఫస్ట్ అయితే కొంచెం ఫోల్డ్ చేసి 1.5 ఇంచు మనకి ఎలాస్టిక్ ఎంత ఇంచ్ అయితే ఉందో అంత ఇంచు మనకి ఎలాస్టిక్ పర్ఫెక్ట్గా పట్టేలాగా ఇది రెడీ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసి చుట్టూరు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్. చివర్లో చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా చివరికి వచ్చాక చివర్లో అయితే కొంచెం గ్యాప్ అనేది లీవ్ చేసుకుని ఎలాస్టిక్ ఎక్కేలాగా గ్యాప్ అనేది లీవ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చిన్న ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ప్లేస్ లీవ్ చేసుకుని ఇప్పుడు దీన్ని బయటకు తీసేద్దాం. ఎలాస్టిక్ యొక్క లెంత్ ఎంత తీసుకుంటామంటే మన హిప్ రౌండ్ ఎంత వచ్చింది, 40 ఇంచెస్ వచ్చింది కదా, దానికి -4 అన్నా చేసుకోవచ్చు, -6 అన్నా చేసుకోవచ్చు. నేను ఇక్కడ -4 చేసి 36 ఇంచెస్ తీసుకున్నాను ఎలాస్టిక్. ఇలా సేఫ్టీ పిన్ అనేది యూస్ చేసుకుని మనం ప్లేస్ అనేది లీవ్ చేసుకున్నాం కదా, అందులోకి ఎక్కించి ఇటు సైడ్ అటు సైడ్ ఆ ఎలాస్టిక్ అనేది జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు రఫ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి తెగిపోదు అనమాట ఎలాస్టిక్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లేస్ అయితే వదిలేసాం కదా, ఇప్పుడు దాన్ని కూడా స్టిచ్ వేసేసి దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి, డబుల్ స్టిచ్. ఇది కూడా జాయిన్ చేసేసి దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అంతే ఫైనల్ అవుట్పుట్. అంతేనండి, చాలా ఈజీ ప్లాజో అనేది స్టిచ్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.